ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే బీసీ బిల్లు మాట్లాడదామయ్యా. బీజేపీ ప్రపోజ్ చేసిన క్యాండిడేట్ బీసీ రాధాకృష్ణన్ గారు. మళ్ళీ వీళ్ళు పొద్దుగా లేస్తే జాతి 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 మాట్లాడే జిలేబీ గాంధీ ఇలా సుదర్శన్ రెడ్డి గారిని పెట్టారు. నువ్వే కదా మాకు స్టార్ట్ చేసింది. దేశం బాగుపడాలంటే జాతితోనే, కులగణ జనగణ జరగాల అని చెప్పి మాట్లాడింది ఎవరు? మాకు ఇష్టం ఉండేనో లేకుండా తర్వాత కానీ నువ్వు చెప్పిన తర్వాత నిజమే కదా అని నాకు అనిపించింది వచ్చు. బట్ ఇప్పుడు మళ్ళీ నువ్వు ఏం చేసినావు? కాంకిల పోటీ చేసినావు. నువ్వు మళ్ళీ ఎవరైనా తీసుకొని వచ్చి పెట్టినావు? సుదర్శన్ రెడ్డి గారిని పెట్టినావు. సరే పెట్టినవేదో పెట్టినావు, మళ్ళీ ఆయన చరిత్ర మొత్తం తెలవాలి కదా. ఆయన జడ్జి రూపంలో ఉన్నప్పుడు ఆయన జడ్జిమెంట్లకు వాల్యూ ఉంటుంది, దానికి ఎవరు తిరస్కరించరు. ఇన్ఫాక్ట్ వీ విల్ నాట్ స్పీక్ అగేన్స్ట్ హిస్ జడ్జ్మెంట్స్. బట్ పబ్లిక్ నజర్ల పల్స్ ఎట్లుందని అన్నది మాట్లాడే అధికారం మాత్రం అందరికి ఉంటుంది. భూపాల్ ట్రాజెడీ, గ్యాస్ ట్రాజెడీ కేసుల ఫెయిర్ కంపెన్సేషన్ ఆ విక్టిమ్స్ లకు దొరకలేదు. కేసు రీఓపెన్ చేసి వాళ్లకు సరైన కంపెన్సేషన్ దొరికేటట్టు చేయాలా అని చెప్పి మాట్లాడితే ఇప్పటికీ వాళ్ళ జనరేషన్స్ తడపడాస్తున్నాయి ఆడ భూపాల్ గ్యాస్ ట్రాజెడీ.